ఈ వీడియోలో గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, మున్సిపల్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్న వేకెన్సీలు, అలాగే మరి ఏపీఆర్జేసీ, బీసీ వెల్ఫేరు, అలాగే పీజీటీ, టీజీటీ పోస్టులు, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, వాటన్నిటిలో ఉన్న పీజీటీ, టీజీటీ పోస్టులు కూడా చూస్తాం. ఇంకా కొత్తగా జోనల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే కోర్టుల పరిధిలో కొన్ని స్కూల్స్ ఉంటాయి, బాల నేరస్తులు ఉంటారు, వాళ్ళని అక్కడ ఉంచడం జరుగుద్ది. వాళ్ళకి బోధించడానికి ఆ స్కూల్స్ కూడా ఉన్నాయి, వాటిలో కూడా ఖాళీలు ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ మనం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి జిల్లా పరిషత్తు, మున్సిపల్, గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, మున్సిపల్ ఖాళీలు డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్నాయి. ఇక శ్రీకాకుళం జిల్లాను చూద్దాం. 18 తెలుగు పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, ఇవన్నీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు 37 ఉన్నాయి, 37. అలాగే హిందీ 11, ఇంగ్లీషు 65 ఉన్నాయి. మరి మ్యాథ్స్ చూస్తే 33, అలాగే పిఎస్ 14 పోస్టులు ఉన్నాయి. అలాగే శ్రీకాకుళంలో బయాలజీ 34, సోషల్ 70. మొత్తం స్కూల్ అసిస్టెంట్ పీఈటీ పోస్టులు కూడా 81 ఉన్నాయి. ఎస్జిటి 113 ఉన్నాయి. మొత్తం 400, ఇక్కడ చూస్తే మొత్తం 458 ఖాళీలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. ఇక విజయనగరం జిల్లాలో చూస్తే తెలుగు పోస్టులు స్కూల్ అసిస్టెంట్ తెలుగు 14, అలాగే స్కూల్ అసిస్టెంట్ హిందీ కూడా 14 ఉన్నాయి, ఇంగ్లీష్ 23 ఉన్నాయి, మ్యాథ్స్ 8 పోస్టులు ఉన్నాయి, పిఎస్ పోస్టులు వచ్చి 32 ఉన్నాయి. అలాగే బయాలజీ 20 పోస్టులు, సోషల్ 62 పోస్టులు, పీఈటీ పోస్టులు 63, ఎస్జిటి పోస్టులు 210, మొత్తం 446 పోస్టులు విజయనగరం జిల్లాలో ఉన్నాయి. ఇక విశాఖపట్నం జిల్లాను మీరు చూస్తే ఇక్కడ చూడండి ఒకసారి. విశాఖపట్నం మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో మరి విశాఖపట్నం టోటల్ 734 పోస్టులు, టోటల్ పోస్టులు 734 పోస్టులు ఉన్నాయి. అయితే ఇందులో ఎస్ఏ తెలుగు 26, హిందీ 28, మరి ఇంగ్లీషు వచ్చేసి 55, మ్యాథ్స్ 59, పిఎస్ ఫిజికల్ సైన్స్ 39, బయాలజీ 58, సోషల్ వచ్చి 91, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చేసి మరి 139, ఎస్జిటి 239, మొత్తం 734 పోస్టులు విశాఖపట్నంలో ఉన్నాయి. ఇక ఈస్ట్ గోదావరి జిల్లా చూస్తే ఈస్ట్ గోదావరిలో ఎస్ఏ తెలుగు 65, అలాగే 78 పోస్టులు ఉన్నాయి హిందీ పోస్టులు. ఇకపోతే ఇంగ్లీషు 95 పోస్టులు ఉన్నాయండి ఈస్ట్ గోదావరి, ఇంగ్లీష్ 95, ఎస్ఏ మ్యాథ్స్ 64, పిఎస్ 71, మరి ఎస్ఏ బిఎస్ బయాలజీ 103 పోస్టులు, సోషల్ వచ్చేసి 132 పోస్టులు ఉన్నాయి ఈస్ట్ గోదావరి జిల్లా. సోషల్ 132, అలాగే పీఈటీ పోస్టులు 210 పోస్టులు, అలాగే 423 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఈస్ట్ గోదావరి. మొత్తం 1241 పోస్టులు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నాయి. ఇక వెస్ట్ గోదావరి జిల్లా చూస్తే వెస్ట్ గోదావరిలో 42 ఉన్నాయి తెలుగు పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు 42. ఇవన్నీ కూడా గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, మున్సిపల్ కార్పొరేషన్ వేకెన్సీలు. వెస్ట్ గోదావరిలో తెలుగు 42, హిందీ 61, ఇంగ్లీషు 84, ఇక మ్యాథ్స్ 40, ఫిజికల్ సైన్స్ 40, బయాలజీ వచ్చేసి 64, అలాగే సోషల్ వచ్చి 103, అలాగే పీఈటీ పోస్టులు 181, ఇక 420 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. మొత్తం 1035 పోస్టులు వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నాయి. ఇకపోతే కృష్ణా డిస్టిక్ చూద్దాం. కృష్ణా డిస్టిక్లో 39 పోస్టులు తెలుగు ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు 39, 25 హిందీ పోస్టులు ఉన్నాయి, 93 పోస్టులు ఇంగ్లీష్ ఉన్నాయి. 93 కృష్ణా జిల్లాలో ఇంగ్లీష్ పోస్టులు 93. ఇక 52 మ్యాథ్స్ పోస్టులు, 54 ఏమో ఫిజికల్ సైన్స్ పోస్టులు, 142 పోస్టులు బయాలజీ, అలాగే 135 పోస్టులు సోషల్ స్టడీస్, 123 పోస్టులు పీడీ పోస్టులు, 545 పోస్టులు ఉన్నాయి ఎస్జిటి పోస్టులు, ఎస్జిటి 545, మొత్తం 1208 పోస్టులు కృష్ణా జిల్లాలో ఇచ్చాడు. ఇకపోతే గుంటూరు జిల్లాలో 42 తెలుగు పోస్టులు ఉన్నాయి, హిందీ పోస్టులు 57, మరి ఇంగ్లీషు 69, మ్యాథ్స్ 35, పిఎస్ 58, బయాలజీ 86, సోషల్ 109, గుంటూరులో సోషల్ 109, అలాగే పీఈటీ పోస్టులు 166 పోస్టులు ఉన్నాయి. ఇక ఎస్జిటి పోస్టులు 521 పోస్టులు, మొత్తం 1143 పోస్టులు గుంటూరు జిల్లాలో ఇచ్చాడు.
ఇకపోతే ప్రకాశం జిల్లా చూస్తే 39 పోస్టులు ఉన్నాయి తెలుగు, హిందీ 23, ఇంగ్లీషు 95, అలాగే మ్యాథ్స్ 94, మరి పిఎస్ 24, బయాలజీ 70, అలాగే సోషల్ 106 పోస్టులు ప్రకాశం డిస్టిక్. ఇక ఇక పీఈటీ పోస్టులు వచ్చి 72, అలాగే ఎస్జిటి పోస్టులు 106 పోస్టులు ఉన్నాయి. మొత్తం 629 పోస్టులు మనకు ప్రకాశం జిల్లాలో ఇచ్చారు. ఇక ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో 39 తెలుగు పోస్టులు ఉన్నాయి, 18 ఏమో హిందీ పోస్టులు ఉన్నాయి, 84 ఏమో ఇంగ్లీష్ పోస్టులు ఉన్నాయి, 63 మ్యాథ్స్ పోస్టులు ఉన్నాయి. ఇక 76 వచ్చేసి ఫిజికల్ సైన్సు, బయాలజీ 63, ఇకపోతే 103 పోస్టులు సోషల్ ఉన్నాయి, 107 పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉన్నాయి, 115 పోస్టులు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. మొత్తం 668 పోస్టులు మనకి నెల్లూరు జిల్లాలో ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో ఎస్జిటి 115 పోస్టులు, ఓకే. సోషల్ వచ్చేసి 103 పోస్టులు. ఇకపోతే మరి 63 బిఎస్, పిఎస్ వచ్చి 76. ఇకపోతే చిత్తూరు జిల్లా, ఇక మనకి చిత్తూరు జిల్లా చూస్తే మొత్తం ఇక్కడ 38 పోస్టులు తెలుగు ఉన్నాయి, 17 హిందీ, 104 ఇంగ్లీషు, 104 పోస్టులు ఉన్నాయి ఇంగ్లీషు చిత్తూరు జిల్లా. ఇకపోతే మ్యాథ్స్ 30 పోస్టులు ఉన్నాయి, పిఎస్ 29, బయాలజీ 63, అలాగే సోషల్ 130, ఓకే. ఇక 86 పోస్టులు ఉన్నాయి పీఈటీ పోస్టులు, అలాగే 976 పోస్టులు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఎస్జిటి పోస్టులు 976. మొత్తం 1473 పోస్టులు ఉన్నాయండి. 1473 పోస్టులు ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఇక కర్నూలులో 82 పోస్టులు ఎస్ఏ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు 82, హిందీ 114, ఇంగ్లీషు 81, ఇక 90 పోస్టులు ఉన్నాయి మ్యాథ్స్. కర్నూలు జిల్లాలో మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 90. ఇక ఫిజికల్ సైన్స్ వచ్చేసి పిఎస్ 66, ఇక బిఎస్ 74, బయాలజీ 74. ఇక సోషల్ వచ్చేసి 112 పోస్టులు, పీఈటీ పోస్టులు 209 పోస్టులు పీఈటీ. ఇకపోతే ఎస్జిటి పోస్టులు ఎప్పట్లాగానే 1817 పోస్టులు, 1817 పోస్టులు కర్నూలు జిల్లాలో ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. 1817, మొత్తం 2645 పోస్టులు కర్నూలు జిల్లాలో ఇచ్చాడు. 2645 పోస్టులు, ఓకే. నెక్స్ట్ కడప జిల్లా చూస్తే 34 పోస్టులు తెలుగు ఉన్నాయి, అలాగే 18 పోస్టులు ఎస్ఏ హిందీ, 81 పోస్టులు ఇంగ్లీషు, 44 పోస్టులు మరి మ్యాథ్స్, 30 పోస్టులు ఉన్నాయి పిఎస్, బయాలజీ 53, ఇక 65 పోస్టులు సోషల్, 82 పోస్టులు పీఈటీ పోస్టులు ఉన్నాయి కడప జిల్లాలో. ఇక ఎస్జిటి పోస్టులు వచ్చేసి ఇక్కడ 298 పోస్టులు ఉన్నాయండి కడప జిల్లాలో. ఎస్జిటి పోస్టులు 298, ఇక మొత్తం 705 పోస్టులు అనమాట. ఇక అనంతపురం చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ తెలుగు 37, హిందీ 28, ఇంగ్లీషు 103 పోస్టులు ఇంగ్లీషు, అనంతపురం ఇంగ్లీషు 103. ఇకపోతే మరి మ్యాథ్స్ 43, 66 పోస్టులతో పిఎస్ ఉంది, 66 పోస్టులు పిఎస్ అదే ఫిజికల్ సైన్స్. బయాలజీ వచ్చేసి 72 పోస్టులు, సోషల్ వచ్చి 111 పోస్టులు. ఇక పీఈటీ పోస్టులు 145 అనంతపురం జిల్లా. ఇకపోతే 202 పోస్టులు ఎస్జిటి పోస్టులోని మొత్తం 807 పోస్టులు ఉన్నాయండి. ఇదిగోండి ఈ విధంగా 13,192 పోస్టులు ఏ మేనేజ్మెంట్లో ఉన్నాయంటే గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, మున్సిపల్ కార్పొరేషన్, ఈ 4 మేనేజ్మెంట్లో కలిపి 13,192 పోస్టులు ఇచ్చాడు. ఈ విధంగా ఈ 13 జిల్లాలకు సంబంధించి. ఇక నెక్స్ట్ మనం మున్సిపల్ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలలో చూద్దాం.